నమస్తే హిట్ టీవీ. సో ఈరోజు వాళ్ళు ఒక టాపిక్ అయితే చెప్పమన్నారు. సో టాపిక్ ఏంటన్నది చూస్తే ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళు అడుగుతుంది. కోవిడ్-19 తర్వాత వచ్చే కొత్త వైరస్ గురించి చెప్పండి అని అడిగారు. జనరల్‌గా JN.1 అనే ఒక వైరస్ వచ్చింది. ఒమిక్రాన్ డిపార్ట్మెంట్‌కి చెందిందనమాట. సో ఏంటంటే మన ఇమ్యూనిటీ పెరుగుతున్న కొద్దీ కూడా దాని అవతారం చేంజ్ అనేది మార్చుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అంతే కదా! సో మనం మంకీస్ నుంచి అట్లా ఎలా మార్పు చెందొచ్చామో, సో మన ఇమ్యూనిటీ మనం ఎంత బాగా డెవలప్ అవుదాం అనుకుంటున్నామో అవి కూడా మనకు రెసిస్టెంట్ అవుతూ కొత్త వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. సో వీటిని మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి అన్న దాని గురించి అడిగారు. జనరల్‌గా ఏంటంటే కోవిడ్-19లో ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో JN.1 ఒమిక్రాన్‌లో కూడా సేమ్ సింప్టమ్స్ ఉన్నాయి. సో దానికి పెద్దగా డిఫరెన్సియేషన్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే బాగా సివియర్ అవుతున్న కొద్దీ మైల్డ్ డయేరియా అట్లాంటివి వస్తున్నాయన్నమాట. అట్లాగే బ్రెత్‌లెస్‌నెస్ లేకపోవటం, ఫాటిగ్యూ అవ్వటం అండ్ మజిల్ పెయిన్స్ అండ్ ఫీవర్, చిల్స్, సోర్ థ్రోట్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అయితే లాస్ట్ టైమ్ కోవిడ్-19 అంత ఎఫెక్ట్ ఉంటుందా ఈసారి కూడా అని చెప్పి అడుగుతున్నారు. జనరల్‌గా ఇప్పటి వరకు మేము చూస్తున్న కేసెస్‌లో అయితే అట్లా లేదు. కానీ ఏంటంటే ఇప్పటి వరకు జరుగుతున్నంతా ఏంటంటే అబ్జర్వేషన్ పీరియడ్. బట్ అబ్జర్వేషన్ పీరియడ్‌లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో దాన్ని అంచనా ఎంతవరకు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వేయలేకపోయారు. సో దీనికి మనం ఏమైనా ప్రివెంటివ్‌గా చేసుకోవచ్చా? జనరల్‌గా ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో కానీ మీరు ఐడెంటిఫై చేయగలిగితే సో మనం ఇంటి దగ్గరే ఉండే దీన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనకి ఏ ప్రాబ్లమ్ అయినా వచ్చింది అంటే సో ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఆలోచించాలి కానీ ప్రాబ్లమ్‌ని డిటోరియేషన్ చేసే విధంగా మీరు పానిక్ అవ్వకుండా ఉండాలి. సో జనాలు అందరూ చేసే పని ఏంటంటే మనకు వచ్చింది తక్కువ అయినా కూడా మనం పానిక్ అయ్యి తెచ్చుకుంది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అందరికి ఎవ్వరు కూడా భయపడొద్దు. ఫస్ట్ థింగ్ ప్రతీది కూడా మన చేతిలోనే ఉంటుంది. అండ్ నేను ఈరోజు మీకు చెప్పే రెమెడీ ఏంటంటే సో ఈ రెమెడీని మీరు ఇంటి దగ్గర చేసుకుంటే ఎలాంటి వైరస్‌నైనా మనం దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. సో ఎట్లాంటి రెమెడీ మనకు కావాలి అంటే ఒకటి మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. సో ఈ రెండిటిని డెవలప్ చేసుకునే విధంగా నేనైతే ఒక టీని మీకు చెప్పబోతున్నాను. సో టీ రెసిపీ ఏంటి అని అంటారా? సో చాలా అంటే చాలా ఈజీ అండి. మనం ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తున్నప్పుడే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అట్ ద సేమ్ టైమ్ 1 దాల్చిన చెక్క అలానే 3 క్లవ్ బర్డ్స్ అట్లానే కొద్దిగా జింజర్ ముక్క బాగా పేస్ట్ చేసి వేసి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని కొద్దిగా చల్లారాక చిన్న హనీ వేసుకొని తాగితే అదేం చేస్తుందంటే లోపలికి వెళ్ళాక ఏదైతే మీ రెస్పిరేటరీ సిస్టంలో ఉండే బ్రాంకలైటిస్ ఉన్నాయో సో దాని చుట్టూ ఉండే మ్యూకస్ లేయర్‌ని అవి డీజనరేషన్ చేసి మీకు ఊపిరి అనేది ఫ్రీగా ఆడే విధంగా పనిచేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఉండే టర్మరిక్ అండ్ యాంటీబయాటిక్ అలాగే జింజర్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే సో మీది ఏదైతే బాడీలో ఫారెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో దాన్ని కిల్ చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందనమాట. సో ఇది 2 విధాలుగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ టీని మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని తాగినట్లయితే మనం JN.1 వైరస్ నుంచి డెఫినెట్‌గా మనం క్యూర్ అనేది తీసుకురావచ్చనమాట.